అనిల్ గారు నారా లోకేష్ గారిని ఒక అమ్మకి అబ్బకు పుట్టుంటే ఎమ్మెల్యేకి వెళ్ళలేవు ఏమి కాలేవు ఏవో చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒకటి అనిల్ యాదవ్ గారు ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి విందాం. ఆయన ఒకసారి ఏమన్నాడు విని ఆ తర్వాత మనం మాట్లాడదాం. నిన్న మాట్లాడుతూ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి సిద్ధం సభలో కొన్ని మాటలు అంటూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా. నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే ఏమని మాట్లాడుతున్నాడు? ఇతను మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఒక శాసనసభ్యుడు. ఈయన మాట్లాడాల్సిన భాష ఏంటి? హుందాతనంగా, గౌరవంగా ఆయన ఏం చేశాడో చెప్పుకోవాలి, వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలి. ఇవేవి చెప్పటం లేదు. ఎవరు? మన గౌరవ నెల్లూరు శాసనసభ్యులు అనిల్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే బాంచాత్ ఇక్కడికి రా అంటూ ఉన్నాడు. ఆ మాట తప్పు. నువ్వు ఒక శాసనసభ్యుడివి, ఒక ప్రజాప్రతినిధివి, అలా మాట్లాడకూడదు. సరే, నువ్వు అంటూ ఉన్నావు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇక్కడికి రా అని. అక్కడ నువ్వేమన్నా అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటున్నావా? లేకపోతే ఇంకేమన్నా నువ్వు చేసిన డెవలప్మెంట్ గురించి రమ్మంటున్నావా? లేదా పోలవరం గురించి మాట్లాడడానికి రమ్మంటున్నావా? ఆడేదో జనాలు లేరని వీళ్ళు అన్నారంట, దానికంట నువ్వు రమ్మంటున్నావంట. అది ఒక సవాలా? అది ఒక సవాలా? నువ్వు అంటూ ఉన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన, నువ్వు నిజంగా మంచి చేశానని నీకు నమ్మకం ఉంటే, నీకు నిజంగా ఆ సభలో జనాలు ఉంటే ఏమని ఉండాలి తెలుసా? ఒక డ్రోన్ కాదు 100 డ్రోన్లు పంపి మా జనాన్ని చూడు అని చెప్పి చూపియాలా. ఆ విధంగా లేకుండా ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ నీకు? మీ పార్టీ ఇంకొక అతను కూడా అంబటి రాంబాబు మాట్లాడు, అతను కూడా ఫ్రస్ట్రేషన్, డ్రోన్ దించండి అని. అసలు ఇంకొకటి, మీ చేతిలో ఒక వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మీకు తెలియకుండా అక్కడ డ్రోన్ వస్తుందా? ఒకటి బయట వాళ్ళది, అది వచ్చింది అనుకున్నాం. దాన్ని ఏ విధంగా చేయాలి? దానికి తెలుగుదేశం వాళ్ళకి లింక్ చేసి ఆడ గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసారా? 15 లక్షల మంది జనాభా వస్తే గ్రీన్ మ్యాట్లు ఎందుకు? గ్రీన్ మ్యాట్లు వేసి జనాల్ని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లు వేసి మీరు మాట్లాడతారు. మళ్ళీ నువ్వు అక్కడ ఇంకొక పెద్ద మాట ఏమన్నావు తెలుసా? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అన్నావు చూడు, ఆ మాట తప్పు. నువ్వు అంటున్నావు, ఆ భాష మా నోటి నుంచి కూడా రాకూడదు. నువ్వు అంటున్నావు కదా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని, సూటిగా అడుగుతూ ఉన్నాం. అలాంటి మాటలు మాట్లాడకూడదు రాజకీయాల్లో. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అనే మాట తప్పు. కానీ నువ్వు అంటున్నావు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నువ్వు పోలవరం పైన చర్చకు రా. ఎందుకు తెలుసా? నువ్వు ఒకప్పుడు అన్నావు పర్సెంటా 1% తొందర ఎందుకన్నా, వీ విల్ బి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. వెయిట్ అన్నావు. ఈరోజు 2021, 22, 23, 24, 25 కూడా వస్తూ ఉంది. నువ్వు ఎక్కడ పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? సూటిగా అడుగుతున్నావు. నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఆ పోలవరం పైన చర్చకు నువ్వు సిద్ధమై ఉండాలి. నీకు అది చేత కాదు కనుక, అరుపులే అరవడం నీ పరమావధి కనుక ఇలాంటి అరుపులు అరుస్తావు. అలాంటి అరుపుల వల్ల ప్రజలకు ఏమి లాభం లేదయ్యా. ప్రజలు నీ నుంచి కోరుకునేది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం. ఇంకా వాళ్ళకి ఏమి రిఫార్మ్ తీసుకోవాలి. వాటి గురించి నువ్వు మాట్లాడాలి. వాటి గురించి నువ్వు మాట్లాడడం చేతగాక ఇలాగే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. అది తప్పు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎలా ఛాలెంజ్ చేసి ఉండాలి? నేను అభివృద్ధి చేశా, నేను అభివృద్ధి పైన చర్చకు సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుండాలి. నువ్వు అవి చేయలేదు కనుక, అభివృద్ధి చేయలేదు, నీ నియోజకవర్గంలో అభివృద్ధి, నువ్వు సరే నువ్వు మంత్రిగా వదిలి నీ ఒక శాసనసభ్యుడిగా నువ్వేం చేసావు? ఒక శాసనసభ్యుడిగా నెల్లూరుకి ఏం చేసావు? సూటిగా అడుగుతూ ఉన్నావు. నెల్లూరులో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన ఇళ్ళకి మీ నాయకుడు రంగులేసి మళ్ళీ డ్రోన్ షాట్ తీసి నేనే కట్టించా అని చెప్పుకుంటున్నాడు. అవి తప్పితే ఏంటి చేసింది? సూటిగా అడుగుతూ ఉన్నాం. నువ్వు చేసింది ఏంటి నెల్లూరుకి? అభివృద్ధి పైన చర్చకు రా, అభివృద్ధి గురించి మాట్లాడు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఇది సాధించా, ఇన్ని ప్రాజెక్టులు కట్టించా, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారు అని అడుగు. మెచ్చుకుంటారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇన్ని చేశాం, మీ ప్రభుత్వంలో ఏం చేశారని ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అరుపులు ఎట్టరస్తున్నావో తెలుసా? మనుషులు అరవరు ఆ విధంగా. నువ్వు ఒక శాసనసభ్యుడు అనుకోరు, వీధిని పోయే రౌడీలు కూడా ఆ విధంగా అరవరు. అది తెలుసుకో. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అనే ఆ మాట తప్పు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే సీరియస్గా నువ్వు అంటూ ఉన్నావు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అనిల్ గారు మిమ్మల్ని చెప్పేది, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే జాబ్ క్యాలెండర్ ఏమైంది? మెగా డిఎస్సి ఏమైంది? అదేవిధంగా మీ నాయకుడు ఇస్తా అన్న 2,30,000 ఉద్యోగాలు ఏమయ్యాయి? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే వీటిపైన చర్చ జరపండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. ఇవి లేక ఇలాంటి అరుపులు అరుస్తున్నావు. బాంచాత్ అని పెద్ద అరుపులు. ఆ అరుపులు తగ్గించుకో. చర్చల అర్థవంతమైన చర్చ గురించి మాట్లాడు, సబ్జెక్ట్ నేర్చుకో. ఒకప్పుడు టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలియని నువ్వు నీటిపారుదల మంత్రి శాఖగా చేసావు. సిగ్గుపడుతున్నారయ్యా జనాలు. మాట అనేది ఎంత విలువైంది తెలుసా? మాటలు మంచిగా నేర్చుకో. అమ్మకి అబ్బకి పుట్టుంటే అనే మాట ఎంత పెద్ద తప్పో నీ అమ్మని వెళ్ళి అడిగితే చెప్తుంది.
ఆ భాష మార్చుకో, ఆ పద్ధతి మార్చుకో. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నేను ఒక మాజీ మంత్రిని, నేను ఒక శాసనసభ్యుడిని, నేను మేలు చేశా, ప్రజలకు నా వల్ల న్యాయం జరిగింది అని ఉంటే నువ్వు ఆ అభివృద్ధి గురించి మాట్లాడుంటావు, నువ్వు చేసిన సంక్షేమం గురించి నువ్వు చేసిన మంచి పనుల గురించి మాట్లాడుంటావు. అవి ఏవీ లేవు గనుక ఈరోజు ఏదో జనాలు ఉన్నారు మైకుల ముందు వచ్చి పెద్ద పెద్ద అరుపులు అరిస్తే, పెద్ద పెద్దగా నేను అరిచేస్తే నువ్వు హీరో అయిపోతా ఉన్నావు. అక్కడ హీరో కాదు, నువ్వు అయింది జీరో. మైండ్ మనిషి పెరగడం కాదు, మైండ్ కూడా పెరగాలి. మీ నాయకుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, అది నీకే వర్తిస్తుంది, అది తెలుసుకో. పెద్ద పెద్ద అరుపులు ఎవరు కోరుకోరు నీ నుంచి కోరుకునేది ఎంతో తెలుసా? అర్థవంతమైన చర్చ, మంచి మాటలు, నువ్వు చేసిన అభివృద్ధి వీటి గురించి మాట్లాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా నాయకుడని నీకు నమ్మకం ఉంటే అవుట్ గురించి మాట్లాడు. జనాలు కూడా హర్షిస్తారు. పలానా అనిలు మంచి ఛాలెంజ్ చేశాను, నేను డెవలప్ చేశాను, ఇన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించాను, ఇన్ని ప్రాజెక్టులు కట్టానన్నాడు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అని. అవి మాట్లాడకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు నిన్ను భూస్థాపితం చేస్తారని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు నెల్లూరులో ఓడిపోతున్నావు, అందుకని నరసరావుపేటకు పోయావు. నరసరావుపేటకు పోయి ఏమంటున్నావు తెలుసా? యాదవులంతా నా కోట్టేనంటున్నావు. ఆ మాట తప్పు. ఎందుకంటే అనేక మంది యాదవులపైన, బీసీలపైన దాడులు జరిగినప్పుడు కనీసం నువ్వు మంత్రిగా ఉండి కూడా పట్టించుకోలేదు. మీ నాయకుడిని నిలదీయలేకపోయావు. అలాంటి వాడివి నువ్వు ఈరోజు వాళ్ళ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నావు. నీలాంటి వాడు వద్దు అని అక్కడుండే నరసరావుపేట ప్రజలు అంటూ ఉన్నారు. అది తెలుసుకో. అరుపులు అరవద్దు ఇంకొకసారి. ప్రజలు నీ నుంచి అరుపులు కోరుకోవటం లేదు, అది గుర్తుపెట్టుకో. నీకు సిగ్గుంటే, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా రాజకీయాలపైన గౌరవం ఉంటే అభివృద్ధి సంక్షేమం వీటి గురించి మాట్లాడు. లేదా ఒక సబ్జెక్ట్ తీసుకో, ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడు. ఏంటి నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసావు, గత ప్రభుత్వాలు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేసాయి, అసలు ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ లేట్ అయింది, నువ్వేం చేస్తూ ఉన్నావు, పట్టిసీమ అప్పుడు వేస్ట్ అన్నారు, ఇప్పుడు ఆ పట్టిసీమ పైన ఆధారపడుతూ ఉన్నారు, దీనివల్ల లాభం ఏంటి, ఇవి చూడు. ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. లేదు నేను ఇట్టే మాట్లాడతా అంటే ఊరకొక్క కరస్తా ఉంది లేరా, వదిలేనరా, ఊరకొక్క కరవడమే పని అని చెప్పి నీ గురించి అంటారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తగ్గించుకో. అభివృద్ధి గురించి ప్రజలకు ఏం చేస్తాం అవి చెప్తే ప్రజలు మెచ్చుకుంటారని అది తెలుసుకో కాస్త.